హాయ్ అండి. వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే చిక్కుడుకాయ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చిక్కుడుకాయ టమాటో కర్రీ చేసుకుందాం. దానికోసం పాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత పోపు గింజలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాను. తర్వాత చిక్కుడుకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఫ్రెండ్స్, చిక్కుడుకాయ కర్రీ ఉండేటప్పుడు మనం చిక్కుడుకాయలని మొత్తం నీట్గా ముక్కలు చేస్తూ అట్లా మొత్తం లోపల కూడా తీసి చూడాలి. లేదంటే ఒకవైపు ఓపెన్ చేసి తీయాలి, లేదంటే పురుగులు ఉంటాయి లోపల, అది చూసుకుంటూ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత చిక్కుడుకాయ టమాటో కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చిక్కుడుకాయని ఫస్ట్ మూత పెడుతూ ఆయిల్లో మగ్గిస్తూ ఆ తర్వాత వెంటనే కొంచెం ముక్క మెత్తపడగానే టమాటాలు వేసేయాలి. ఎందుకంటే ఇది కూడా ఫ్రై అవుతుంది కాబట్టి టమాటా మొత్తం సాఫ్ట్గా అవ్వాలి కాబట్టి. ఆ టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఈలోపు నేను కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసి అది కొంతసేపు మగ్గించుకోవాలి. ఇంకా చింతపండు రసం ఏమి వేయకుండా ముందు టమాటాలు వేసేసాం కాబట్టి ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత కూడా కలిపేసి అలా ఒక 5 మినిట్స్ ఉంచి కూడా కర్రీ తీసేయచ్చు. చిక్కుడుకాయ ఫ్రై అవుతున్నప్పుడు నేనైతే గ్రేవీలో ఉండాలనుకుంటున్నాను, అందుకని కొంచెం రసం వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇలా ఉంది, మూత పెట్టి మగ్గిస్తూ అలా చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత చింతపండు రసం తీసుకున్నాను, అది కూడా మొత్తం మిగిలిపోయేలాగా. నాకు రసం అయితే ఏం కనిపించలేదు, కానీ చింతపండు ఫ్లేవర్ రావాలి, అందుకోసం ఇలా చేసుకున్నాను అనమాట. కొంచెం అంటే కొంచెమే వేసుకున్నాను చింతపండు. టమాటో, చింతపండు రెండు వేస్తే టేస్ట్ బాగుంటుంది. చింతపండు రసం ఏం మనకు కనిపించదు, అది మొత్తం ఎగిరిపోయి గ్రేవీలో అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత నేను లోపు కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను. తిప్పుతూ ఒక 5 నిమిషాలు ఉంచితే అది మొత్తం చింతపండు రసం అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వస్తుంది. ఆ టైంలో మనం కొత్తిమీర వేసేసి దించేసి సర్వ్ చేసుకోవడమే, అంతే.